సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించు పాడుచు తుడచువాడా నా ప్రార్థన ఆలకించువాడా నా కన్నీరు తుడచువాడా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా యేసయ్యా నిన్ను ఆయన నన్ను చూసేవాడువై ఆయన వెలుగులోనివై Yes, I am.
సర్వాంగ సుందర సద్గుణ శేఖర యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు బలవండు త్రోపినా పరవశించి పాడుచు బలవండు త్రోపినా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు బలవండు త్రోపినా పరవశించి పాడుచు బలవండు త్రోపినా పరవశించి పాడుచు బలవండు త్రోపినా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు పరవశించి పాడుచు యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా పరవశించి పాడుచు బలవండు త్రోపినా పరవశించి పాడుచు బలవండు త్రోపినా యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా 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 యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 చూడాలని నీ ముఖ దర్శనము చేయాలని ఇదిగో నా ఆశ తీర్చువాడు, నా ఆశ నెరవేర్చువాడు నీకు ఉన్నాడు. మనఃపూర్వకముగా హృదయపూర్వకముగా నేను ఆరాధిస్తాను. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యముతో, పూర్ణ బలముతో నేను ఆరాధిస్తాను. 2
రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెబుతామా? రెండు చేతులైతే దేవునికి స్తోత్రం చెబుతామా? యేసయ్యా నీకు వందనాలు తండ్రి, యేసయ్యా నీకు వందనాలు. సియోనులో నిన్ను చూడాలని నా ఆశ, నిన్ను చేరాలని నా కాంక్ష. అందుకే అంటున్నాడు, ఇదిగో మనస్పూర్వకంగా నీ మనస్సు నాకు అర్పించుకోవాలి. ప్రార్థన చేసుకో. ప్రేమా కనికరము కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే బాధ్యతను మాకు ఇచ్చిన విధానంకై నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఎంత తగిన నమ్మదగిన దేవుడు, వాక్యము నీ బిడ్డలు విని నీ యందు విశ్వాసముతో పరివర్తనగా దీవించబడిలాగా కృప చూపించండి. ఇదిగో 8వ మాసంలో ఆఖరి ఆదివారములో మమ్మల్ని పాలుభాగస్తులుగా చేసిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. యందు విశ్వాసముతో మేము ముందుకు సాగుచుండగా మా పట్ల మీరు అనేకమైన కార్యాలు జరిగించి నీ నామం మహింపరచుకోవటానికి కృప చూపించమని, నీవే మాకు తోడైనవని, నీవే మాకు సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అక్కడ కూర్చుందా? ఎనిమిది నెలలు, ఎన్నో నెల? 8 నెలలు. ఈరోజు ఆఖరి రోజు. దేవుని సన్నిధిలో మనము ఆయన యందు విశ్వాసము కలిగిన వారమై నిరీక్షణతో మనము ఆయన ఎడల ఆయనను స్తుతించబడిన వారమై ఉన్నాము. హల్లెలూయా. చెప్పాలి దగ్గరగా దేవునికి అందరూ పెద్దగా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ఒకరికొకరు వందనాలు చేసుకోండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా సియోను ప్రాంత విశ్వాసం నిష్ఠిస్తారు. నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. కొన్ని దినాల నుండి యేసయ్య మనకు అనేకమైన కార్యాలలో అనేకమైన విషయాల్లో కూడా దేవుడు మనకి తోడై ఉండి అనేకమైన విషయాల్లో కూడా మనకు అందుకనే ద్వితీయోపదేశ కాండము 2:7 నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈ 8 మాసాలు మనల్ని కాచి కాపాడి సంక్షేమంగా ఉండడానికి దేవుడు మన పట్ల అనేకమైన కార్యాలు జరిగించుకున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని మనస్పూర్వకముగా అర్పించాలి. మనస్పూర్వకముగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అందుకని నిర్గమాకాండము 25వ అధ్యాయము 2వ వచనం, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనస్పూర్వకముగా అర్పించు ప్రతి ఒక్క మనిషిని యొక్క దానిని తీసుకున్నారు. దేవుని యొక్క నియమం ప్రకారము, దేవుని యొక్క నిరీక్షణ ప్రకారము ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు అందుకని అంటాడు, మనస్పూర్వకముగా అర్పించబడిన ప్రతి ఒక్క మనుషుడు దాని యొద్దకు తీసుకొని రావాలి. అందుకే ఎక్కువ మాట కూడా అంటున్నాడు చూడండి. నిర్గమాకాండము 23వ అధ్యాయము 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అక్కడ ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలేను, ఆయన కోపము రేపవద్దు, అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది. ఏమంటున్నాడు ఇక్కడ? ఆయన సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉండాలంట?
జాగ్రత్తగా ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎలా పడితే అలా ఉండి, ఎలా ఉండి అలాగా చేతుల్లో ఆడుకొని, ఎలాగ పడితే అలా జీవిస్తే ఆయన సమస్తము తెలుసు. ఆయన కోపము రేపవద్దంటుండండి. మనుషుల కోపం వేరు, దేవుని కోపం వేరు. మనుషుల కోపము ఎంతసేపు కాదు, ఆయన కోపము నిమిషములో ఏ పాటికి ఏమైపోతామో, ఏ పాటికి ఏ స్థితిలో మనము ఏదైపోతామో అది తెలియదు మనకి. అందుకనే ఆయన ఇచ్చిన మాట, మనము ఆయన సన్నిధిలో ఉన్నప్పుడట జాగ్రత్తగా ఉండాలి. అందుకనే నిర్గమాకాండముని చదువుకున్నగా, మనస్పూర్వకముగా అర్పించు ప్రతి మనుషుడు దానిని తీసుకొని రావాలి. ఏం తీసుకొని రావాలి దేవుని సన్నిధిలో కంటే? అనేక విషయాల్లో మనము కూడా ప్రతి ఒక్క విషయములలో, ప్రతి ఒక్క సమయంలో కూడా మన మనస్సు స్థిరముగా ఉన్నదా, మన హృదయము స్థిరముగా ఉన్నదా, మన ఆలోచన స్థిరముగా ఉన్నదా అనేది మనం పరిశోధించుకోవాలి. అందుకనే కీర్తనల్లో మీకు అర్థమవడానికి ఏ తీసుకొని రావాలయ్యా అంటే, చూడండి, కీర్తనము 110వ కీర్తన 3వ వచనం. నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకారము అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వస్తారు. ఎలా వస్తారయ్యా అంటే, యవనస్తులు పరిశుద్ధ అలంకారము ధరించుకోవాలట. మనము దేవుని సన్నిధికి ఎంత సన్నాదుల వలె మనం బయలుదేరవాలి. ప్రతిష్ఠించబడిన దినమున, ప్రతిష్ఠించబడిన రోజుని తెలుసుకుంటే, అందుకనే కీర్తనలు ఇంకో మాట కూడా అంటాడు చూడండి, కీర్తనలు 96వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 96వ కీర్తన 9వ వచనం చూడండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధికి వణుకుతూ రావాలట. దేనికయ్యా అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలా పడితే అలాగ ఉండటానికి కుదరన పని. అందుకనే అక్కడ ఏమంటాడు, యెహోవా సన్నిధిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూడటం లేదులే, ఏముందిలే మనం అనుకోవటానికి లేదు. ఆయన సమస్తమును చూచువాడై ఉన్నాడు. ఆయన నేత్రములు ప్రతి స్థలమును చూచుదై ఉన్నది. అందుకనే మనము పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయాలి. అందుకనే సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుతూ ఉండాలి. మనము మన హృదయాన్ని ఎవరికి అర్పిస్తామయ్యా అంటే, మన హృదయాన్ని ఎవరికి పడితే వారికి నిశ్చయం. అదేమంటే, నా హృదయంలో నీ స్థానం ఉందా, నా హృదయంలో నీ ఆలోచనలు ఉన్నాయా, నీ తలపులలో నా ఉద్దేశాలు నీకు కనపడుతున్నాయా అని అనేకమైన సందర్భాల్లో అనేకమైన మనుషులతో చెబుతూ ఉంటారు. నేను అసలు నీకు గుర్తొస్తున్నానా, నేను అసలు నీ జ్ఞాపకాల్లో నేను ఉన్నానా అని ఏవేవో మాటలు చెప్పుకుంటూ మనిషి జీవిస్తూ ఉంటాడు. కానీ అందుకనే పరిశుద్ధమైన గ్రంథములు అంటున్నమాట, ఆయనను మనం ఆరాధించేటప్పుడు మనస్పూర్వకముగా దేవుని యొక్క ప్రతిష్ఠితమైన జన్మగా మనం ఉన్నప్పుడు ఆయన ఆరాధించే వరకు ఆత్మతో సత్యంతో మనం ఆయనను ఆరాధించాలి. అందుకని యోహాను సువార్తలో అంటాడు, నేనే సర్వజనులకు సర్వమును అధికారము నాకున్నవి. సర్వజనుల మీద అధికారం ఆయనకున్నదట. అందుకనే మనము ఆయన ఎంత విచారణ చేయగా ఆయనతో ఉండువారు. హల్లెలూయా! ఎంత భాగ్యమండి. మనము మనస్పూర్వకముగా ఉదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే మనము ఆయనతో ఉంటాం. ఇంతకదిగా పాటలు పడుతున్నాం కదా, సియోనులో నేను నీతో ఉంటాను.
ఆశ ఆశ. అందుకని నిర్గమాకాండము 36:3 మాటను చూడండి. నిర్గమాకాండము 36:3. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొద్దకు మోషే యొద్ద నుండి తీసుకొని మనపూర్వకముగా అదే ఎలా తెచ్చారంట? హృదయపూర్వకముగా మనస్పూర్వకంగా. అప్పుడు కూడా మనం అంటూ ఉంటామా, హృదయపూర్వకంగా చెప్పు, హృదయపూర్వకంగా చెప్పు, నా మీద నీకు ప్రేమ ఉందా? ఈ కోతి మాటలకి ఏమీ లేవు, ఈ వక్ర మాటలకి ఏమీ లేవు. పిలిస్తే బాధలు కానీ నా మీద నీకు ప్రేమ ఉందా? ప్రేమ ఉంటేనే కానీ నీకు బట్టలు కొనిస్తుంది, నీకు చదివిస్తుంది. లోకంలో వదిలివేస్తే లోక ఆచారాల్లో పడిపోయి ఏమైపోడివి? యాకోబు ఏశావు. యాకోబు ఎవరైంది? అన్నదమ్ములే కదా, అన్నదమ్ములకు పడేదా? యాకోబు జ్యేష్ఠత్వం వదిలివేశాడు. ఏసేపు దాన్ని కొనుక్కున్నాడు. దాన్ని కొనుక్కున్న తర్వాత ఏమైందంటే ఆ యొక్క గుణాలన్నీ యాకోబుకు వచ్చాయి. యాకోబు మోస్తాడు, అబద్ధకుడై ఊరిని వదిలివేశాడు, తండ్రిని వదిలివేశాడు, తల్లిని వదిలివేశాడు, తమ్ముళ్ళను వదిలివేశాడు. ఎక్కడికో దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు తన చేసిన తప్పుకి. ఎన్ని సంవత్సరాలు ఏంటి? ఇంచుమించు 21 సంవత్సరాలు దాసోహం చేశాడు. మనుష్యమైన మనము దేని వల్ల పట్టుబడతామే అంటే, మనుష్యమైన మనము దేని వల్ల నిశ్చలమైపోతామంటే మన మనుషుల్లో ఘోరమైన ఆలోచనలు. అందుకని అంటున్నాడు మనస్పూర్వకముగా. ఇంత చదువుకున్నాం కదా, యెహోవా సన్నిధిలో మనకు జాగ్రత్తగా ఉండాలి. ఎగులు వేషాలు వేసుకొని, కొన్ని వేషాలు వేసుకొని వాడే ఉన్న చూసి వీడినే ఉన్న చూసి నవ్వుకోవటం కాదు. ఇది సంభాషణ విషయము కాదు. ప్రతిదీ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. అందుకని నిర్గమాకాండములో అనేకమైన సందర్భాల్లో యెహోవాకు ప్రతిష్ఠించబడినప్పుడు, ప్రతిష్ఠించే జనముగా మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? కొంచెం సేపు మనం దేవుని సన్నిధిలో ఉండలేకపోతేలాగా ప్రతిరోజు అందుకని అంటున్నాడు అక్కడ, ప్రతి అరుణోదయమున గర్భములో నుండి వారు వస్తారట. ప్రతి అరుణోదయం దేవుని యొక్క ఎదుట మనం నిలబడిన వారు, దేవుని యొక్క సింహాసనం మనం ఉండాలి అంటే ప్రతి ఒక్క అరుణోదయమున ఆయన మనం స్తుతించాలి, మనస్పూర్వకముగా స్తుతించాలి. మనస్పూర్వకముగా నువ్వు స్తుతించబడితే యేసయ్య ఎదుట మనం నిలబడతాం. మనస్పూర్వకముగా మనుష్యులు యెహోవాను ఆరాధించాలి. మొదటి మాట 1 దినవృత్తాంతములు 28:9. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించు వాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనస్పూర్వకముగా ఆయనను సేవింపుము అన్నాడు. ఏమన్నాడు? హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాడట, హృదయపూర్వకంగా ఆయన వెతకాలట. అలాగా వెతికితే కిందంటున్నమాట, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యము త్రోసివేస్తాడట.
త్రోసివేస్తాడు. ఎలా ఉండాలి నువ్వు? ఎలా ఉండాలి నీ ప్రవర్తన? యెహోవా యొక్క నువ్వు ఎలా ఉండాలి? సమస్తమును సృష్టించి సమస్తమును మనిషి చేతులు పెడితే మనిషి ఏం చేస్తున్నాడు? దాని లోకములో ఉన్న పాపక్షలు పాప లోకము సమర్థమని పడిపోయి వాడు ఇష్టానుసారం వచ్చాడు, ఇష్టానుసారం అయిపోయాడు. అందుకనే అంటున్నమాట నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడు. ఆలోచించుము. అందుకని అన్నాడు, నీవు ఆయనను తెలుసుకొని మనస్పూర్వకముగా హృదయపూర్వకముగా ఆయనను సేవించాలి. యేసయ్యను మనం సేవించేటప్పుడు మన హృదయం ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి. ఆయనలో లిఖితమై ఉండాలి. అందుకని అన్నాడు, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడిని వెతికితే నీకు ప్రత్యక్షమవుతాడు. లేదా ఏముందలే, మా నాన్న కోసం అమ్మ కోసం నేను చర్చికి వస్తున్నానంటే అది నిర్లక్ష్యం. దేవుడికి తెలుసు కదా, సమస్తము ఆయన ఎరిగిన వాడై సమస్తమును ఆయన కనుసైకులు పొంది ఆయన హస్తములు ఉంది. ఏ క్షణాన ఏమైపోతామో, ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఏ క్షణాన మనము ఏ స్థితిలోకి జారిపోతామో, పతనమైపోతామో అది మనకు తెలియదు. దేవుని ఆరాధించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆత్మతో సత్యంతో యేసయ్యను మనం ఏం చేయాలంట? ఆరాధించాలి. అందుకని అన్నాడు సొలొమోను, నీ తండ్రి అయిన దావీదు దేవుని ఎంతో శ్రద్ధగా ఆలోచించాడు, ఎంతో శ్రద్ధగా దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాడు. కానీ నీ తండ్రి అయిన దావీదుకు లేనిది ఘనతనికి ఇచ్చాడు లేదా? ఎంత జ్ఞానం అండి సొలొమోనుకి! ఎంత జ్ఞానం అంటే ఆయన మందిరమును కట్టడానికి ఎవరు నేర్పించుకున్నాడంటే సొలొమోను నేర్పించుకున్నాడు. అందుకని అదే దినవృత్తాంతంలో 28 మాట్లాడుతున్నాడు చూడండి. దేవుని మందిరము సేవ చేయుటకి యాజకులను లేవీయులను వంతుల ప్రకారము ఏర్పాటైరి. ఈ ఆజ్ఞకు బదులుగా ప్రవీణులైన వారిని మనస్పూర్వకముగా పనిచేయువారును అధిపతులను శనులందరూ నీకు సహాయం చేస్తారు. దేవుని యొక్క మందిరము సేవ చేయడానికి, దేవుని యొక్క పని చేయడానికి, దేవుని యొక్క ఏర్పాట్లు ఉన్న వారిని సొలొమోనుకు చూపించాడు. అందుకనే దేవుని యొక్క మందిరములో ఆయన ఎంత అద్భుతంగా కట్టాడంటే, ఆయన కట్టిన కట్టడ మనుషులెవ్వరూ అంతకు ముందర ఎప్పుడు ఆ మందిరమును కట్టలేదట. సొలొమోను జ్ఞాని కదండి, తెలివిగా దేవుడు ఏది చెప్పాడో అదంతా చేసిన వాడు ఉన్నాడు. అందుకని అంటున్నాడు 2 ద్వితీయోపదేశకాండము 29 5వ వచనం. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనఃపూర్వకముగా ఇచ్చువారు ఎవరు మీరు ఉన్నారా? దేవునికి ఏమిస్తున్నాము? దేవునికి ఏమిస్తున్నాము? నేను ప్రతి విషయంలో చెబుతూ ఉంటాను, దేవుడు నీకు ఎంత ఇస్తున్నాడో అంతలో నువ్వు దాన్ని తీసుకొచ్చేవాడు. ఉద్యోగం లేదని ప్రార్థన చేశావు, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత జీతం తీసుకుంటున్నావు, తర్వాత దేవుని సన్నిధిలో నువ్వు ఎంత తీసుకొచ్చిస్తున్నావు. ప్రతిష్ఠించబడిన తర్వాత, దేవునికి అర్పించబడిన తర్వాత ఇంకా అక్కడ రాయబడిన అనమాట అనేకమైన సందర్భాలు ఉన్నాయి. కానీ కిందకు మాట చూడండి, 7వ వచనంలో ఏమంటాడంటే, పని మీద నియమింపబడిన మనపూర్వకముగా దేవుని మందిరము పని చేయటకు 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారమును, ద్రాక్షాయనమును, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చేది. కానీ దేవుని యొక్క యెరూషలేములో అనగా ఇశ్రాయేలు దేశంలో కట్టబడిన ఆ యొక్క మందిరము ఇంచుమించి ఎంత బంగారం వాడి తెలుసా?
5,000 మునుగుల బంగారం. ఎంతండి? 5,000 మునుగుల బంగారం. ఎంత బంగారము! ప్రపంచాన్ని కొనగలిగిన బంగారం అది. కానీ దేవుని యొక్క మందిరమునకు వాడారు. ఇప్పుడు జ్ఞాని అయిన సొలొమోను కట్టించబడిన మందిరం. ఇప్పుడు ఎన్నిసార్లు కట్టబడింది ఆ మందిరం? ఇశ్రాయేలు దేశంలో ఆ మందిరం 2 సార్లు కట్టబడింది, 2 సార్లు కూర్చివేశారు. కానీ 3వసారి కట్టబడుతున్న తర్వాత దేవుని యొక్క రాక బహు సమీపంలో ఉంది. అందుకని అంటున్నాడు, దేవునికి ఇవ్వాలి. జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఏం చేయాలంటే ఇవ్వాలి. దేవుని యొక్క పని చేయడానికి, దేవుని యొక్క మందిరం విషయాల్లో ఏదైనా పని అన్నా అనుకోండి, మనవాళ్ళు చేతులు రావు. దేవుని విషయాలు చేతులు రావు, దేవుని కానుక విషయాలు చేతులు రావు, దశభాగ విషయాలు చేతులు రావు. ఉద్యోగం రావాలంటే దేవుని ప్రార్థన చేయాలా, ఏదైనా ఇల్లు కట్టుకోవాలంటే ప్రార్థన చేయాలా, బాధ కావాలంటే ఏం చేయాలి, అన్నీ చేయాలి. కానీ దేవునికి మాత్రం ఏం చేయాలంట? చెయ్యి రానే రాదు. ఎంత తెచ్చిచ్చారంటే అక్కడ ఏమన్నా 2 లక్షల మునుగుల ఇనిమిచ్చారంట. ఆ పైన రాయబడిన మాట ఏమంటాడంటే 20,000 మునుగుల బంగారము. ఏం చేసిచ్చారంట? బంగారము. మన బంగారం, వెండి బంగారం ఎవడు పెట్టలే. ఈ కరుణాదాన్ని దేవునికి తెచ్చిస్తే దానికి ఫలితము నువ్వు అనుభవిస్తావు. అందుకని అంటాడు 1వ దినవృత్తాంతములో 29:14 ఈ ప్రకారము 12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తము కలుగుతుందట. ఐశ్వర్యం రావాలన్నా, గొప్పతనం రావాలన్నా నీ వలనే కలుగుతుంది. నీవు సమస్తమును ఏలువాడు, బలమును, ప్రమాత్రమును, నీ దానములు అందరికి బలము ఇచ్చేవాడు ఆయనే. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారమే మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు మేము ఎంత మాత్రము మానము. చూడండి, వారు ఎండి బంగారం ఇస్తూ కూడా అవన్నీ నీవు ఇచ్చిన వారినే, మనకు ఇచ్చేవాడు నీవే. మనోళ్ళు చెప్పండి, మనోళ్ళు ఎప్పుడైనా ఒక నవస తెచ్చి కానుకలు పెట్టేసారా? అమ్మా పట్టాలు కొనుక్కున్నారు, ఎప్పుడన్నా ఒక నవస చేశారా? వెళ్ళి నీకు ఇచ్చిందే కదా, నీకెంతెంత బంగారం ఉందో చెప్పుకుంటాను. నాకు ఇదిగో నేను చేసుకున్న కాసు ఎంత తెలుసా? 2 సవర్ణ నెరసా. ఎన్ని నవసలు ఉన్నాయి, ఏం ఉపయోగం? నువ్వు చెప్పుకుంటావు కొన్ని రోజులకి ఏమని? అమ్మాయి నేను మొన్నే చేయించుకున్నా, కాదు దారిపోయింది అమ్మాయి. అప్పుడు ఏమైంది? 2 నవసరాల బంగారం. దేవుని పని చేస్తున్నప్పుడు మా తండ్రి గారు అప్పుడు మున్సిపాలిటీలో శాంతి ఇన్స్పెక్టర్గా చేస్తున్నప్పుడు ఇసుక గవర్నమెంట్ ఎదురు చూస్తున్నప్పుడు అక్కడ విఎస్ఆర్ కాలేజీ రోడ్డు మీద పోసి వెళ్ళిపోయారు. అక్కడ ఇసుక తోస్తున్నప్పుడు ఇసుక సరే దొరికిందిలే, ఇసుక తీసుకెళ్ళిపోదామని ఏదో ఒక విధంగా వేసుకొస్తుంటే చెయ్యి దొరికింది. తెలుసా? బంగారు. దేవుని పని నిమిత్తమే వాడాడు నా తండ్రి. దేనికి అంటే దేవునికి ఇచ్చినది దానికి ప్రతిఫలము. ఆయన జీవించిన జీవిత కాలం అంతయు ఒకవైపు ఉద్యోగం, ఒకవైపు పిల్లలు, ఒకవైపు ఆ భార్య, ఒకవైపు ఆ ఉద్యోగ విషయంలో, ఉద్యోగం అయిపోయిన తర్వాత చిన్న వ్యాపారం పెట్టుకొని నా తండ్రి ఈ యొక్క పరిచయను ఆయన చేస్తూనే మాకు అప్పచెప్పాడు. నేను అప్పుడు మారలేదు, కానీ ఆయన మాట్లాడుతుంది. ఎందుకంటే దేవుని విషయంలో నా తల్లి అయినా సరే వెనుకాడేది కాదు. ఇదిగో అమ్మా ఇది చెయ్యాలి, అది చేయాలంటే ఇదిగో నాకు వచ్చిన కక్షలోనే, ఇదిగో నాకు వచ్చిన ఇదిలోనే అని చెప్పి దేవునికి ఇచ్చేసాడు. హల్లెలూయా. ఎందుకు నువ్వు సంఘం తిట్టుబడిపోయింది, వెనకబడిపోయింది, ఏదో బలమైన కార్యం ఉండడం వల్ల. హల్లెలూయా. దేవుడు చేస్తాడు,
ఇక్కడ ఇంకా ఈ ప్రాంతంలోని పెద్ద మందిరము కట్టాలి, ప్రార్థించేయండి. మనం చిన్నగా ఉన్నపడగలం, కానీ ఎలా ఉండాలట? అందుకే నిర్గమకాండములు అంటున్నమాట 23 మఠం యెహోవా సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాగంట? నిర్గమకాండము 23:21 ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాటలను వినాలి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం దేవుని యొక్క మాటలే వినాలి. మనస్పూర్వకముగా దేవుని మాట వినాలి. మనస్పూర్వకముగా దేవునికి మనం తెచ్చి ఇవ్వాలి. అందుకని 17వ వచనంలో కూడా మాట్లాడుకొచ్చాడు. 1వ దినవృత్తాంతములు 17 వచ్చి 1వ దినవృత్తాంతములు 29:17 నా దేవా నీవు హృదయ పరిశోధనలు చేయ యథార్థవంతుల ఎడల ఎలాగంటే ఎవరు ఎడలట? యథార్థ నేను ఎరుగుదును. ఏమన్నాడు? ఎవరన్నా? యథార్థత, సత్యం. ఎక్కడికి వెళ్ళావు? నేను బజార్కి వెళ్ళాను. ఏ బజార్కి వెళ్ళాను? సరుకులు తెచ్చుకుంటాను. ఎవరు ఉంటారు? నేను బజార్లో వెళ్తుంటే ఒక ఆమె కనపడింది, ఆమెతో మీటింగ్ చేసి ఈ సొల్లొద్దు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావంటే అది చాలు. నేను యథార్థత ఉండాలి, నేను చెప్పే మాటలు యథార్థత ఉండాలి. యథార్థత లేకుండా ఎన్ని చెప్పుకున్న ప్రయోజనం ఏముందండి? యథార్థత అనేది మనకు కావాలి. దేవుని బిడ్డలమైన మనకు లోకంలో దేవుడు యథార్థంగా జీవిస్తే ఏ బహుమానం ఇచ్చారు చెప్పండి? ఏ బహుమానం ఇచ్చారు? చెల్లెదనుభూతులకి అధిపతి అన్నారు, దెయ్యములకు అధిపతి అన్నారు. ఆయన ఎన్నో ఘోరమైన మాటలు అన్నారు. అయినా ఆయన ఏది మనుషులే కదా. దేవుణ్ణి దూషించిన ఆయన ఏమనలేదు, కానీ పరిశుద్ధాత్మను దూషించే వాడికి ఈ జన్మ కాదు, వచ్చే జన్మలో కూడా ఏది ఉండదట, జన్మ ఉండదట. అది ఎరిగిన వాడైన నా యేసయ్య ముఖం మీద ఉమ్ము వేసిన ఆయన వారిని ఏమనలేదట. కొరడాలు కొట్టినా వారిని ఏమనలేదట. వారు ఇష్టంగా కొట్టారంటే యేసయ్య ఎంత శ్రద్ధగా కొట్టారంటే, ఎంత ఇష్టంగా కొట్టారంటే యేసయ్యని అంత శ్రద్ధగా కొట్టారట. ఎన్నాళ్ళు వేచి చూచి యేసయ్య పట్టుబడినప్పుడు అంత శ్రద్ధగా కొట్టారట. ఇంచుమించు 5,000 దెబ్బల పైన ఆయనకున్నాయట శరీరం. మొన్న ఎవడో కత్తి పెట్టి పొడిచాడంటే 60 ఫోట్లు 70 ఫోట్లు పొడిచాడు. దానికి ఏంటంటే యేసయ్య 5,000 గాయాలంటే శరీరంలో. ఆయన్ని ఎంత హింసించారంటే 2 చేతులలో మేకులు, అరికాల్లో మేకులు, తలపైన ముళ్ళు. అయినా ఆయన పరిపూర్ణంగానే ఉన్నాడు. కలవరి సిలువలో అంటున్నమాట, తండ్రి మీరేమి చేయించున్నారో మనం అనగలమా? ఒక మాట అంటేనే అమ్మో, ఇప్పుడు ప్రార్థనలో ఉన్నా కానీ ప్రార్థన అయిపోతే చూడాలి మన ఆలోచన. మార్పు అనేది కావాలి, పరిపూర్ణత మనకు కావాలి, పరిశుద్ధత మనకు కావాలి. అందుకని ఆయన ఏమంటున్నాడు? సొలొమోనులో చదువుతున్న సొలొమోను అంటున్నాడు, ఆయన అందరి హృదయమును పరిశోధించేవాడు, ఆలోచించేవాడు. ఆయన నీ హృదయమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారో వారి యొక్క హృదయమును ఎరిగిన వాడు నా యేసయ్య. అందుకని ఆయన అంటున్నమాట, అక్కడ 17 అంటున్నమాట, నీ హృదయమును పరిశోధించువాడు యథార్థవంతులను ఇష్టపడుచున్నాడని ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఎవరికి ఇచ్చారట? దేవునికి ఇచ్చారట. అందుకని అంటున్నాడు, ఇప్పుడు ఇక్కడ నుండి ఈ జనులను మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. ఏం చేయాలంట? దేవునికి ఏం చేయాలంట? ఇష్టంగా వెళ్తారట. మన వాళ్ళు ఎంత ఇష్టంగా వెళ్తారంటే 10 రూపాయలు వెళ్తారు.
కనపడలేదు అంటే అర్థం. దేవునికి ఇచ్చేది కనపడకుండా మంచిదే, కానీ ఎంత విలువ అనేది నువ్వు లెక్కించుకోండి. దేవునికి ఇచ్చి వాటిలో వారు ఎంతగా వారు ఏం చేశారంటే వెనుకు తీయలేదట. సొలొమోను అంతగా దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి కారణం వారు వెనుక తీయబడితే 5,000 అడుగుల బంగారం అంట, 2,00,000 ఇచ్చారట. మనం ఏమిస్తున్నామండి దేవునికి? మనం దేవునికి ఏమిస్తున్నాం? నీ హృదయాన్ని ఇస్తున్నావా? ఇవన్నీ కాదు, దేవునికి నీ హృదయాన్ని ఇస్తున్నావా? మనస్పూర్వకంగా దేవుని నేను ఆరాధించాను ఎవరు చెప్పండి? ఉంటావా? మనస్పూర్వకంగా నువ్వు ఆరాధిస్తే నీలో నుండి నీ యొక్క ఆనంద బాష్పాలు నీ కంటిలో వస్తాయి. అది నేను ఒక మాట అంటున్నాడు చూడండి, ఏవేలు 2:12 ఏవేలు. అదే చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి ఎట్లా రావాలంట? మనస్పూర్వకముగా కన్నీరు విడుస్తూ నువ్వు అడిగి ప్రతి ఒక్క అవసరం తీరుస్తున్నాడు కదా నా యేసయ్య. మరి తీర్చినప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఎందుకు ఇవ్వబోతున్నా? నా యేసయ్యకి. అందుకని మత్తయి సువార్త 5వ అంటున్నాడు చూడండి, అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో మాట్లాడుకోండి. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడదు. దానిపైన మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలో వీధి మూలల్లోనూ ప్రార్థన చేయమండి. అందుకని 8వ వచనం ఏమంటాడు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారట. ఎవరి కోసమో నువ్వు ఏదో మోడల్ చూసుకుని ప్రార్థన ఆడించుకొని తీసుకునే ప్రార్థన, ఇది కాదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారట. నువ్వు దేవుణ్ణి చూడాలంటే మనస్పూర్వకంగా నువ్వు ఆయనను వెతకాలి. అందుకన్నాడు, ఇప్పుడైతే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిస్తారో ఈ దుఃఖము మనస్పూర్వకముగా తిరిగి ఆయన యొద్దకు రావాలట. ఉపవాసం మళ్ళీ ప్రారంభించండి. హృదయాలు దేవునికి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎలాగ ప్రార్థన చేయాలి? యోనా 3వ అధ్యాయము 9వ వచనం. యోనా మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్యమును గోనెపట్ట కట్టుకొని జనులు మనస్పూర్వకముగా దేవుని వేడుకొనవలెను. అది దూత వినియా పట్టణములో నుండి హల్లెలూయా. ఒక ప్రవక్త ఇదిగో మీ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, మీ పట్టణం ఉండదని యోనా ఎంతసేపు చెప్పలా? 3 రోజులు ప్రకటించమంటే 1 రోజు ప్రకటించేసాడు. అప్పుడు అక్కడున్న జనం ఏం చేశారు తెలుసా? బిడ్డలకు సంటి బిడ్డలకు పాలు ఇయ్యలేదట, పశువులకు మేత ఇయ్యలేదట, నీళ్లు కూడా పెట్టలేదట. కఠినమైన ఉపవాసం.
దేవుడికి చేయాలన్నప్పుడు కఠినమైన ఉపవాసం. ఈ ఉపవాసం ఏం చేస్తారంటే కఠినమైన ఉపవాసం ఎక్కువగా చేసేది ముస్లిం చేస్తారు. వాళ్ళు ఉమ్ముకోడు మింగరు. మనోళ్ళైతే పొద్దున్న లేకగానే 6 గ్లాసులు పాలు, ఇంతే ఎంత పావు ఉప్మా, అదే పొంగాలి మళ్ళీ ఫ్రూట్స్, అదే పొంగాలి మధ్యాహ్నం క్లైమాక్స్, మూడింటికి ఉపవాసం అయిపోతున్నా కదా ఇదిగో ఎంత గ్లాసులు, చాడంత గ్లాసులు జ్యూస్. మీరు చూడండి, ఇది ఉపవాసం అంటున్నా. ఏది ఉపవాసం? కన్నీరు విడవాలి కదా. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చూసానట. ఆ వీడియోలో అతను చెబుతున్నాడు, ఉపవాసం ఉంటేనట మన ఫ్యాట్ కలుగుతుందట, క్యాలరీస్ బర్న్ అవుతాయట, బ్లడ్లో ఉన్న పర్సంటేజ్ శుద్ధి చేయబడుతుందట. ఉపవాసం వల్ల అతను చెబుతున్నప్పుడు నాకు ఎంత ఆనందం అనిపించిందంటే, అంత మొదలు నేను ఎక్కువగా దేవస్థానంలో గడిపేవాడిని. ఇప్పుడు కుటుంబ విషయాల్లో గడపలేకపోతున్నాను, కానీ దేవుడు మరలా నాకు సమయాన్ని ఇచ్చుకున్నాను. ఉపవాసం ఉండాలండి. వారానికి ఒకసారన్నా లేక నెలకి 2-3 రోజులన్నా ప్రతిష్ఠించుకొని దేవునికి ఉపవాసం ఉండండి. రాత్రివేళ సమయంలో ఉండండి. ఉపవాసం అనగా రాత్రివేళ సమయంలో ఏంటి? ఉపవాసం అని చెప్పి నన్ను నిద్రపడ్డ కన్నీరు విడవాలి. దునియా పట్టణము అక్కడ ప్రజలు ఇంచుమించు 1,20,000 మంది రాజుతో సహా గోను పట్ట కట్టుకున్నాడు. గోను పట్ట పాత నిబంధన ప్రకారము శుద్ధి చేసుకోవడానికి. అందుకే నేను ఇందాక చదువుకున్నా కదా, మత్తయి సువార్తలో హృదయ శుద్ధి గలవారు. మనం దేవుని చూడాలంటే, దేవుని కోసం మనం ఎదురు చూడాలంటే కన్నీరు విడవాలి, మనస్పూర్వకంగా దేవుని వెతకాలి. అందుకే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడటమే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా దేవుని చిత్తము మనస్పూర్వకముగా జరిగించాలి. ఏమంటారు? దేవుని చిత్తము మనస్పూర్వకముగా జరిగించచ్చు. దేవుని చిత్తం ఏంటంటే, ఈ లోకంలో ఉన్న పాపము, ఈ లోకంలో ఉన్న దుర్నీతిని సమస్తమును వదిలివేయటానికి ఆయన ఈ లోకంలోకి దిగి వచ్చాడు కదా. మన నీతి వదిలివేస్తున్నాం, మనలో ఉన్న చెడుతనాన్ని, దుర్నీతిని వదిలివేస్తున్నాం, పాప వివేచనలు వదిలివేయకుండా దేవునికి చూడుట అసాధ్యం. అందుకనే అక్కడ రాయబడినమాట మనము దేవుని చిత్తమును మనస్పూర్వకముగా ఏం చేయాలట? జరిగించాలట. ఆయన చిత్తం ఏంటంటే అనేక మందిని దేవుని వైపు తిప్పాలి. ఎవరి వైపు తిప్పాలి? అనేక మంది. యేసయ్య కూడా అందుకని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం మాట్లాడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 22వ వచనం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన ఏది పొందుతాడట? స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వాతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడట. హల్లెలూయా. ఎవరట పిలువబడినవాడు? ఎవరట? క్రీస్తు యొక్క దాసుడు. ఆయన చిత్తమును ఎరగేసిన వాడు. అందుకనే ఆయన ఏర్పరుచుకున్న శిష్యులు దారి తప్పిపోయిన, ఆయనను వదిలివేసిన, ఆయన వదలట 12 మందిలో యూదా ఇస్కరియోతు తప్ప 10 మంది, ఆ 11 మందిని యేసయ్య ఏర్పరచుకుని మరో తర్వాత ఆ మార్పును ఏర్పరచుకొని 12 మందిగా ఆయన శిష్యులను చేరి ప్రపంచంలో ఏం చేశారట? స్వార్థను అందించారు. అందుకని అంటాడు యోహాను సువార్తలో అంటాడు, తండ్రి నన్ను పంపించిన ప్రకారము ఆయన అప్పగింపిన పనిని సంపూర్తిగా నేను
నెరవేర్చి ఆయన సంపూర్ణముగా ఆయన తండ్రి ఏది అప్పగించాడో అది మనస్పూర్వకముగా ఏం చేశాడట, నెరవేర్చాడట. మనము కూడా దేవుని సన్నిధిలో కాదు, మనం జీవించబడిన జీవితాంతము దేవుని చిత్తమును నెరవేర్చేవాడుమై ఆయన ఇష్టలుగా మనం జీవించబడిన వాడు. హల్లెలూయా. అందుకే ఇంకో మాట చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునకుటకు ఒకరినొకరి గురించి ఏం చేయాలట, ప్రార్థన చేయుడి. నీతిమంతులు విజ్ఞాపన మనస్పూర్వకమైన బహుబలమదై ఉంటున్నాం. ఏం చేస్తుందట, నీతిమంతులు విజ్ఞాపన మనస్పూర్వకమై బహుబలమదై ఉంటుందట. చదవాల్సినంత చదవండి. మాట చదవండి. 16వ వచనం. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికి ఏం చేయాలట, ప్రార్థన చేయుడి. నీతిమంతుల విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదై ఉన్నదట. దేవుని సన్నిధిలో మన మనస్పూర్వకముగా దేవుని అడిగి ధరిస్తాడు. అంతేగాని నిర్లక్ష్యంగా ఉంటే నీకు రోగం తగ్గట్లేదంటే కారణం ఏంటి? మేము ఇప్పటికీ 40 సంవత్సరాలు బతికాము. నేను సిగ్గు లేకుండా చెబుతున్నాను, జ్వరం రావడం తక్కువ. నాకు జ్వరం రావడం తక్కువ. చెప్పగలరా? నాకు రోగం బలహీనత చిన్న వాటికి భయపడతాను, కానీ రోగాలు రావడం తక్కువ. దేవుని యొక్క కాపుదల మన మీద ఉండాలి. నిశ్చయము నేను పాము వెళ్తున్నప్పుడు పాములు కనపడతాయి, తేలు ఉంటాయి, మళ్ళీ కాంజీలు ఉంటాయి. కాపుదల కదండి దేవుని యొక్క కాపుదల. దేవునికి ఇష్టలై ఉన్నటువంటి వారికట వారు దూతలు కావులు ఉంటాయట. దేవునికి పరిపూర్ణంగా మనము ఉండాలి. అందుకనే నిర్గమకాండములో యెహోవా సన్నిధిలో ఆయన మాటలు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా ఉండలేదు. నిర్లక్ష్యము కలిగి ఉంటే ఆయన కోపము రేపవద్దు అంటున్నాడు. ఆయన కోపం ఎంతసేపు తెలుసా? ఒక్క నిమిషం కోపం వస్తే సునామీ అంటున్నారు, తుఫాన్ అంటున్నారు. ఏమైపోతున్నారో తెలియట్లా. అప్పుడులా కాదు, ఒకప్పుడు 10 రోజులు వర్షం పడ్డా ఏమైంది కాదు. ఇప్పుడు 1 గంట 2 గంటలు పడితే చాలు ఒక ప్రాంతంలో ఏమైపోతుందో చాలా తిరిగినాము. కాళ్ళు కొట్టుకుపోతే బళ్ళు కొట్టుకుపోతుంటాయి. ఏమైపోతుందో తెలియట్లా. అందుకని అన్నాడు ఆయన కోపము రేపకూడదంటారు. మనుషులమైన మనము ఒక పాపం చేసేవాళ్ళతో అమ్మాయి నేను ఈ పాపం చేశానని ఒకరితో ఒకరు ఏం చేయాలట, ఒప్పుకున్నాడట. మనం ఒప్పుకుంటామండి, ఒప్పుకుంటాము. అమ్మ మనం కప్పుకున్నాము, ఏం చేస్తావు, కప్పుకుంటాం, ఒప్పుకో. అందుకని అంటున్నాడు నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకం అనేది ఒక బలముగా ముఖ్యమట. ఎలీషా మనలాంటి మనిషే కదండి. ఒక కోరిక కోడారు, 3.5 సంవత్సరాలు వర్షం కూడా కింద మరి నీకున్న రాగం, నీకున్న బలహీనత ఎందుకని పోట్లా అంటే నువ్వు దేవునికి మనస్పూర్వకంగా నీ మనసును ఆర్పించుకుంటావు. అందుకని అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 18వ వచనం ఒక మాట చూడండి. అపోస్తుల కార్యం 19:18 వచనం. విశ్వసించువారు అనేక మంది వచ్చి చూడండి తాము చేసిన వాటికి తెలియజేసి ఒప్పుకొని ఏమంటారు? విశ్వసించువారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని
తెలియజేసి ఒప్పుకోలేదు. ఏం చేశారట? తెలియజేసి ఒప్పుకోలేదు. 20 వచ్చిన మాట అన్నటువంటి ఇందువలన ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపిస్తుందట. అనేక మందికి దేవుని యొక్క వాక్యము ప్రభుత్తుందట, తెలియబడుతుందట. అనేక మంది వింటున్నారట. పొద్దున్న ఎలాగగానే ఒక్కొక్కరు వాక్యం చెప్పుకుంటారు, ఒక్కొక్కరికి మెసేజ్ కొట్టుకుంటారు, కానీ వారి మనస్సును మాత్రం దేవునికి ఇస్తారా? ఇచ్చేవారైతే దేవునికి ఇష్టలై ఉంటారు కదా. ఇచ్చేవారైతే దేవునికి ఇష్టలై ఉంటారు ఉంటారా? చెప్పాలి. పోయినసారి చెప్పారు, దేవుని పేరు మీద ఎన్నో మంది ఏవేవో చేసేవారు ఉన్నారు, కానీ మనస్పూర్వకంగా దేవుని వెతుకువారట లేదు. అందుకే నేను రోమపత్రికలు అంటాను, నీతిమంతుడు ఒక్కడును లేదు. ఉన్నాడా? చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారేరి. మేలు చేయవాడు ఎవరైనా పిల్లలు అంటా ఉంటాడు, పనికి మానవుడు గాల్చావాచార్యారే. అందుకని ఆ మాట అంటారు. ప్రయోజకుడు అయితే ఆ మాట అంటారంటే 30 సంవత్సరాల పిల్లవాడిని ఆ మాట అంటారంటే ఆ తల్లి వాడంతా చెడ్డ పనులు చేస్తున్నాడని కుటుంబ విషయంలో. అందుకని కిందంగా మాట్లాడతాడు, దేవుణ్ణి వెతుకువారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా మేలు చేయవాడు ఒక్కడును లేడు. ఏమన్నాడా? కింద మాటలు చూడండి. వారి గొంతుకు తెరిచిన సమాధి తమ నాలుగుతో మోసము చేయదు. వారి పెదవుల కింద సర్వవిషం ఉన్నది. వారి నోట నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నాయి. శాంతి మార్గమే వారికి ఎరుగనట. వారి కన్నులు ఎదుట దేవుని భయము లేదట. హల్లెలూయా. దేవుని ఎదుట మనం భయపడాలి. అందుకనే నా చదువుకున్నాం కదా, ఎక్కడ భయపడాలి, ఎక్కడ వండాలట? దేవుని సన్నిధులు. అందుకని కీర్తనలు ఏమంటున్నాడు? కీర్తనలు ఏం కీర్తన? 96వ కీర్తన 9వ వచనం ఏమంటున్నాడంటే, పరిశుద్ధ అలంకారము ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుచూ ఉండాలట. ఎక్కడ వణకాలి? చదవండి అన్నమాట. ఆఖరిగా ఎక్కడ? కీర్తనలు పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయండి, సర్వజనులారా ఆయన సన్నిధిని వణుకుచు గడగడలాడుచు ఆయనను మనం ఆరాధించేవాడు. హల్లెలూయా. ఆత్మతో సత్యముతో ఆరాధించేవారమై ఉన్నాం. మనస్పూర్వకముగా దేవుని వెతుకువారిలో ఉన్నాం. దేవుని ఎదుట మనం సమస్తమును తెలుసుకునేవారు. దేవుని వాక్యం వెనుకలో ఫలవంతం చేసి దేవుని దీవించి ఆస్వాదించేవారు. అందరి తల ఉంచుకొని ప్రార్థన చేస్తున్నాం. హృదయపూర్వకంగా మనస్పూర్వకంగా యేసుని ఆరాధించేవారు. ఆత్మతో సత్యముతో యేసుని ఆరాధించేవారు. అందుకనే సమస్త విషయాల్లో ఆయన మనకు మాదిరి చూపించేవారు. సమస్త విషయాల్లో ఆయన మనం మాదిరి చూపించుకుంటాడు. అందుకనే పరిశుద్ధ అలంకారం ధరించుకొని ప్రియా యవనస్తురాలా దేవుని వైపు చూచుచు ఆయన వైపు చూచుచు ఆయన నిరీక్షణ కలిగిన వారి ఈ పాపము ఒప్పుకొని ఇదిగో దేవుని సన్నిధిలో ఉంచబడిన వారు సర్వజిల్లారా ఆయన సన్నిధిని వదిలించుకున్నారట. ఆయన సన్నిధిని వదిలించుకున్నారట.
క్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు మహోన్నతమైనది ఉపకారములు తలచెను అనుక్షణము పరవశించునా నీ కృపలోనే పరవశించునా నీ కృపలోనే పరవశించునా నీ కృపలోనే పరవశించునా మహోన్నతమైనది ఉపకారములు తలచెను అనుక్షణము పరవశించునా నీ కృపలోనే పరవశించునా. విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపిన కడలిని నీచిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాడునా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాడునా ఆరాధన నీకే. ఆరాధన నీకే.
అభిషేకుడా ఆరాధన నీకే, ఆరాధ్యుడా అభిషేకుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నా జీవిత కాలమంతయు నీవు దయాశీలవాడవు, మహోన్నతమైన ఉపకారములు దయచూచు అనుక్షణము పరవశిక్షణ నీ కృపలో
పరిశుద్ధుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధుడా అభిషేకుడా ఆరాధన నీకే, నా యేసయ్యా స్తుతిపాత్రుడా ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. మనస్పూర్వకము హృదయపూర్వకము మనం ఆరాధించాలి. నువ్వు అర్పించిన అర్పణ నా యేసయ్య అంగీకరించావు. అందుకే అంటున్నాడు, ఇదిగో నా గొర్రెలు నా స్వరం వింటాయి, బలదృష్టమైన బద్ధమైన వారికి మంచి మేత దొరుకుతుందంట. అయ్యా నీ రక్షణలో నేను రావాలి, ఇంకా నేను రక్షింపబడలేదు, రక్షణ అనుభవాలకు నా తండ్రి నీ నామము నేను సాక్షిగా ఉన్నానయ్యా. ఇదిగో నిత్య జీవంలో నీ సిద్ధంగా ఉన్నావు, కానీ పొందుకోవడానికి నువ్వు ఉన్నావా? పొందుకోవడానికి నువ్వు ఉన్నావా? నా క్రీస్తు నా ప్రభువు నీ కోసం ప్రాణం ఇచ్చాడు. నువ్వేమి ఇచ్చావు? నీ హృదయాన్ని ఇచ్చావా? నీ మనసుని ఇచ్చావా? నీ ఉద్దేశాలు ఇంకా నీ హృదయంలో నీ తలపుల్లో ఉన్నాయా? నీకు ఏ ఆలోచనలో ఉన్నా యేసయ్య అంటున్నాడు, ఇదిగో నిరాంశనంతో పట్టుబడిన దామగారు సిగ్గుపడకూడదట నా యేసయ్య అంటాడు. అందుకే అంటున్నాడు, గొర్రెల కాపరి తన స్వరాన్ని అంటాడు, నేనే మంచి గొర్రెల కాపరిని, నేను మంచి మేతడికి వాడతాను. నా యేసయ్య దగ్గర మంచి మేత ఉంది, మంచి మేత. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు నా తండ్రి దగ్గర రాలేడని నాకు నా ఆజ్ఞ ఏది నిరుద్యోగపోదు, నా ధర్మశాస్త్రంలో ఏది కొట్టివేయబడదు, ఏది ఒప్పుకోబడతారు. మీ పాపమును ఒకరితో ఒకరు ఒప్పుకోండి. మీరు నా నామమును నిమిత్తము దేనిని నీ తండ్రిని అడుగుతారో అది కనుగరించబడతాడు. సిద్ధంగా పడ్డాడు. అయ్యా నా తండ్రి అనేకమైన వాస్తవులు కలవు, నువ్వు పట్టడానికి అనేకమంది వాస్తవులు ఉన్నాయి కదా. ఆయన సిద్ధంగా ఉన్నామా? ఆయన చిత్తమును నెరవేర్చువాడే. ఇదిగో ఆయన చిత్తమును నెరవేర్చువాడే, నన్ను ప్రేమించేవాడు, నా మాటలను గైకొచ్చాడు, నా మాటలను నెరవేరుస్తాడు. తండ్రి నా నామమును ఎంత ఉంచబడినప్పుడు సమాధానంతో ఉండబట్టారు, నెమ్మదితో నీకు ఉండబట్టారు. అందుకే అంటున్నాడు, నేను మంచి వ్యవసాయం అన్నాను, దాంట్లో ఫలించి కొమ్మనిగా ఉండాలి. ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వలసిన దీవించండి, ఆశీర్వదించండి. అందరికీ కావాల్సిన అవసరాలన్నీ మీరు తీర్చండి. మాకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు పేరు పేరు వలసిన దీవించండి, ఆశీర్వదించండి. వారి అవసరాలు తీర్చండి నాయన. అందరికీ సరళతలు విశాలపరచండి. మందిరానికి నాయన అనేక మందిని నాయన మీరు తోడుకుంటారని నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన వినిన వాక్యాన్ని నాయన మా హృదయాలను మేము భద్రపరుచుకొని వాక్యానుసారంగా నాయన మేము మనపూర్వకంగా నడుచుకోవడానికి మీరే సహాయం దయచేయండి. సమస్త విషయాల్లో మీరే సహాయం దయచేయండి నాయన. వాక్యం చెప్పిన మీ బిడ్డను నాయన మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆ బిడ్డ చేస్తున్న పొలం పని మీరు ఆశీర్వదించండి నాయన. ఆయా మీ సేవ వారులకి నాయన ఆ బిడ్డ వాడబడటానికి నాయన మీరే నాయన మీ పరిశుద్ధ హస్తం ఆ బిడ్డపై ఉంచండి. అనేకులను నాయన మందిరానికి నడిపించండి తండ్రి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమస్త విషయాల్లో మీరే సహాయం దయచేయండి నాయన. పాటలు పడిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు నాయన మీరు దీవించి ఆశీర్వదించి
ఆశీర్వదించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో అడిగి ప్రార్థించి వేడుకని పొందుకొని ఉన్నాం తండ్రి. పరలోకమున మా తండ్రి నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు దయచేయండి, నా అపరాధం నుంచి వారిని క్షమించినట్టు మీరు మాకు రక్షించి సోదరుని తప్పించి రాజ్యం శక్తి మహిమ నిరంతరమైన నామములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధమైన సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకు సదాకాలం నా యేసే మీకు తోడేయండి. ఆయన మీ మాటలు ఆలకించును గాక, మీ యొక్క హృదయమును వాంఛ తీర్చును గాక, ఈ సమస్త విషయాలు ఆయన మీకు సహాయం చేయను గాక. మీ అందరికీ నా హృదయమైన వందనాలు. ఈ కూడికి ఎంతతో మార్చబడింది జ్ఞాపకం చేసుకోండి. ఈ నెలలో అనగా వచ్చే నెల తల్లిగారిని ప్రార్థన ఉంది, దాని మీద కూడా మంచి వాతావరణం గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా దైవజనులు కూడా మనం వెళ్ళబడతానికి కూడా దేవుడు కార్యం జరిగించాడు. హల్లెలూయా.